Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our last class we have completed our fifth chapter of 7th class geography. మనం వాటర్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇవాల్టి క్లాస్ లో మనం సిక్స్త్ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సిక్స్త్ చాప్టర్ ఏంటి? దట్ ఈస్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్. ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? వాట్ ఈస్ ద చాప్టర్? హ్యూమన్ environment interactions tropical and subtropical region okay na? This is the sixth chapter of 7th class geography. What is the chapter? Human environment interactions ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్. ఓకేనా? ఇంటరాక్షన్స్ అంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ అంటే దోస్ లివింగ్ ఆర్గానిజమ్స్, వేటికైతే జీవం ఉందో ఆ కాంపోనెంట్స్ని మనం ఏమంటాం? బయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. ఏబయోటిక్ అంటే వేటికైతే జీవం లేదో, వేటికైతే ప్రాణం లేదో, లైక్ స్టోన్స్, హిల్స్, మౌంటైన్స్, వాటిని మనం ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా? ఎర్త్ పైన ఎకోసిస్టంలో మనం బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయాలంటే ఇంటరాక్షన్స్ కన్ఫర్మ్ ఉంటాయి. ఓకేనా? ఈ భూమి పైన నువ్వు ఒక్కరివే బతకాలంటే కాదు, నీకు వాటర్ కావాలి, నీకు ఇల్లు కావాలి, నీకు డిఫరెంట్ ఇంటరాక్షన్స్ కావాలి. దట్ ఈస్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్ అంటే, ట్రాపికల్ అంటే లోవర్ లాటిట్యూడ్ ఏరియాస్, అంటే ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న ఏరియాస్ని మనం ఏమంటాం? ట్రాపికల్ రీజియన్ అంటాం. ఓకేనా? నియర్ టు ఈక్వేటర్. ట్రాపికల్ అంటే నియర్ టు ఈక్వేటర్. ఓకేనా? నియర్ టు ఈక్వేటర్. ఓకేనా? ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న ఏరియాస్ని మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. అండ్ సబ్ ట్రాపికల్ అంటే ఈక్వేటర్ అంతా కాకుండా కానీ కొంచెం హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. ఓకేనా? హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. హయ్యర్ లాటిట్యూడ్స్. ఓకేనా? దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చాప్టర్. ఓకేనా? హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్. ఓకేనా? మనం బతకాలంటే ఇంటరాక్షన్స్ కన్ఫర్మ్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఈ ఇంటరాక్షన్స్ అనేవి తప్పవు, కన్ఫర్మ్ ఉంటాయి. ట్రాపికల్ రీజియన్ అంటే ఈక్వేటర్కి దగ్గరలో ఉన్నది. సబ్ ట్రాపికల్ రీజియన్ అంటే హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉండేవి. ఓకేనా? ఓకే, మనం చాప్టర్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? లైఫ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. లైఫ్ ఎట్ ద అమెజాన్ బేసిన్. ఓకేనా? ఫస్ట్ ఎంటర్ కాగానే ఏముంది హెడ్డింగ్? లైఫ్ ఎట్ ద అమెజాన్ బేసిన్. ఓకేనా? మనం ఈ హెడ్డింగ్ లోకి డీప్ గా వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ మనం ఈ అమెజాన్ బేసిన్ అనేది ఏంటో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అమెజాన్ బేసిన్ అంటే ఏంటో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇక్కడ చెప్తున్నా చూడండి. అమెజాన్ బేసిన్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. వరల్డ్లో లార్జెస్ట్ రివర్ ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? లార్జెస్ట్ రివర్ ఏంటి? దట్ ఈస్ అమెజాన్ రివర్. లార్జెస్ట్ రివర్ ఇన్ వరల్డ్, that is Amazon river. Amazon river is the largest river in the world. Longest ki largest ki difference enti? Longest river enti world lo? Longest is Nile river. Nile river is the longest river in the world. And largest enti? Amazon river. మనం ఆల్రెడీ డొమైన్స్ ఆఫ్ ఎర్త్ దాని తర్వాత చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. కాంటినెంట్స్ వస్తాయి. నైల్ రివర్ ఏ కాంటినెంట్లో ఉంది? ఆఫ్రికాలో ఉంది. నైల్ రివర్ ఏ కాంటినెంట్లో ఉంది? ఆఫ్రికాలో ఉంది. అమెజాన్ రివర్ సౌత్ అమెరికాలో ఉంది. లాంగెస్ట్ రివర్ అంటే దీని లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్లో అయ్యే లెంగ్త్. ఓకేనా? ఈ ఫ్లో అయ్యే లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్లా ఈ లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లాంగెస్ట్. లార్జెస్ట్ అంటే ఇది చాలా క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేస్తుంది.
ఇది చూడండి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేసింది, కానీ లార్జెస్ట్ రివర్ ఎట్లా అంటే ఇట్లా ఇంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేస్తుంది. ఇది జస్ట్ ఇంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేస్తుంది, బట్ లార్జర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది లాంగెస్ట్ రివర్. ఇది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఇది లార్జెస్ట్ రివర్. ఓకేనా? లార్జెస్ట్ అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేయడం, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేయడం, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఓకేనా? లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని క్యారీ చేసేది లార్జెస్ట్ రివర్. అండ్ లాంగెస్ట్ డిస్టెన్స్ వెళ్ళేది లాంగెస్ట్ రివర్. లాంగెస్ట్ డిస్టెన్స్ ఆర్ లాంగెస్ట్ ఫ్లో. ఓకేనా? లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నైల్. నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. లార్జెస్ట్ రివర్ ఏంటి? అమెజాన్. ఓకేనా? అమెజాన్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అమెజాన్ బేసిన్. ఓకేనా? అమెజాన్ బేసిన్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్ బేసిన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అమెజాన్ బేసిన్. ఓకేనా? ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? లైఫ్ ఎట్ అమెజాన్ బేసిన్. అమెజాన్ బేసిన్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇది సౌత్ అమెరికా. అండ్ దిస్ ఏరియా ఈస్ వెనిజులా అండ్ దిస్ ఏరియా ఈస్ కొలంబియా. దిస్ ఏరియా ఈస్ ఈక్వెడారో. This area is Peru. This area is Bolivia. And this area is Brazil. Okay na? Idi Venezuela, Colombia. This is Ecuador. This is Peru. This is Brazil. This is Bolivia. ఓకేనా? అమెజాన్ బేసిన్. ఈ అమెజాన్ బేసిన్ ఈక్విటోరియల్ రీజియన్ లో లైజ్, అంటే అక్కడ ఉన్నది, ఆ రీజియన్ లో ఉంది. ఎక్కడ? అమెజాన్ బేసిన్ ఆర్ అమెజాన్ రివర్. ఫస్ట్ అమెజాన్ బేసిన్ కంటే ముందు అమెజాన్ రివర్ లొకేటెడ్ అని కాకుండా ఫ్లోస్ in equatorial region. అమెజాన్ రివర్ ఈక్విటోరియల్ రీజియన్ లో ఫ్లో అవుతుంది. ఈక్విటోరియల్ రీజియన్ అంటే 10 degrees నార్త్ లాటిట్యూడ్ టు 10 degrees సౌత్ లాటిట్యూడ్. ఓకేనా? 10 degrees నార్త్ లాటిట్యూడ్ టు 10 degrees సౌత్ లాటిట్యూడ్. వీటి మధ్యలో ఉన్న రీజియన్ ని మనం ఈక్విటోరియల్ రీజియన్ అంటాం. ఓకేనా? 10 degrees నార్త్ లాటిట్యూడ్ ఈ కొలంబియా అండ్ వెనిజులా నుండి పాస్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్ ఇక్కడ బ్రెజిల్ కూడా తాకుతుంది. అప్రాక్సిమేట్ మ్యాపింగ్ ఇది. ఓకేనా? 10 degrees సౌత్ లాటిట్యూడ్. ఓకేనా? వీటి మధ్యలో ఈ రీజియన్ ఉందిగా, 10 degrees నార్త్ నుండి 10 degrees సౌత్, ఈ రీజియన్ ఉందిగా, దీన్ని మనం ఇక్కడ ఈ ఏరియాలో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈ 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్ ఈ రెండింటి మధ్యలో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఈ ఏరియాలో ఇక్కడ నేను ఇప్పుడు డ్రా చేస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఏరియాలో, ఓకేనా, 10 degrees నార్త్ లాటిట్యూడ్ నుండి 10 degrees సౌత్ లాటిట్యూడ్ ఈ ఏరియాలో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకేనా? 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్ ఈ రీజియన్ మధ్యలో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ రీజియన్ మనం ఏమంటాం? ఈక్విటోరియల్ రీజియన్ అంటాం. మనం ఈక్విటోరియల్ రీజియన్ అంటాం. ఓకేనా? ఈక్విటోరియల్ రీజియన్. ఓకే, ఈ అమెజాన్ రివర్ కి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఈ ఏరియాలో మొత్తం ఫ్లో అవుతుంది అమెజాన్ రివర్ కి నియర్లీ 1100 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. 1100 ట్రిబ్యూటరీస్ అంటే స్మాలర్ రివర్స్. అమెజాన్ రివర్ ఒక పెద్ద రివర్. ఈ పెద్ద రివర్ కి జాయిన్ అయ్యే చిన్న చిన్న రివర్స్ ఉంటాయిగా, వాటిని మనం ట్రిబ్యూటరీస్ అంటాం. అలాంటి ట్రిబ్యూటరీస్ ఎన్ని ఉన్నాయి?
1100 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అమెజాన్ రివర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకుందాం. 3 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. మదీరా రివర్, పురుష్ రివర్, షియాంగ్ రివర్. ఓకేనా? ఇలాంటివి 1000 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అమెజాన్ రివర్కి. 1000 ట్రిబ్యూటరీస్ అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకేనా? ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తుంది అమెజాన్ రివర్. ఈ ఏరియా మొత్తంలో ఫ్లో అవుతుంది. ఓకేనా? దానికి ఇన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఇన్ని ట్రిబ్యూటరీస్ తోని ఏరియాలో ఫ్లో అయ్యి ఒక బేసిన్ ని క్రియేట్ చేసుకున్నది అమెజాన్ రివర్. ఓకేనా? దీని ఈ ఏరియాని మనం ఏమంటాం? అమెజాన్ రివర్ కవర్ చేసిన ఏరియాని మనం ఏమంటాం? అమెజాన్ బేసిన్ అంటాం. ఓకేనా? అమెజాన్ రివర్ ఎక్కడెక్కడైతే ఫ్లో అవుతుందో ఆ ఏరియా అమెజాన్ బేసిన్ కిందకు వస్తుంది. ఓకేనా? ఈ ఏరియా మొత్తం ఇది ఈక్విటోరియల్ రీజియన్. అండ్ ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ ఏరియాని మనం ఏమంటాం? అమెజాన్ బేసిన్ అంటాం. అండ్ అమెజాన్ ఇస్ ద లార్జెస్ట్ రివర్. ఓకేనా? బ్రెజిల్, వెనెజులా, కొలంబియా, ఈక్వెడారో, పార్ట్స్ ఆఫ్ పెరు, బొలివియా, ఓకేనా, ఈ కంట్రీస్ లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈ కంట్రీస్ లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. అండ్ అమెజాన్ రివర్ ఇక్కడ వెస్టర్న్ సైడ్ నుంచి, ఓకేనా, వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్ లోకి ఫ్లో అవుతుంది. అర్థమవుతుందా? వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్ లోకి ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎక్కడో మౌంటైన్స్ లో పుడుతుంది. మౌంటైన్స్ నుండి ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. మౌంటైన్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? ఇక్కడ చూడండి, వెస్ట్ డైరెక్షన్ లో. మౌంటైన్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఓకేనా? ఫ్లో అయ్యేది ఎక్కడ నుండి? వెస్ట్ నుండి ఈస్ట్ కి. ఇటు ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోతుంది. లాస్ట్ కి అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోతుంది అమెజాన్ రివర్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, వెస్ట్ సైడ్ మౌంటైన్స్ లో ఒరిజినేట్ అవుతుంది. వెస్ట్ సైడ్ నుండి ఫ్లో అవ్వకుండా ఈస్ట్ సైడ్ కి వస్తుంది. అండ్ ఈస్ట్ సైడ్ ఏముంది? అట్లాంటిక్ ఓషన్ ఉంది. అట్లాంటిక్ ఓషన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకేనా? దిస్ ఇస్ ద బిజియెస్ట్ ఓషన్. ఓకేనా? ఇట్ హ్యాస్ ద ఐడియల్ లొకేషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హార్బర్స్. హార్బర్స్ ఇక్కడ బిల్డ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ది ఇర్రెగ్యులర్ కోస్ట్ లైన్. ఓకేనా? అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఓషన్. ఓకేనా? అమెజాన్ రివర్ అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోతుంది. ఓకేనా? అండ్ ఫార్మ్స్ అమెజాన్ బేసిన్ అరౌండ్ హియర్. అండ్ ఈక్వేటర్ ఎక్కడ నుండి ఫ్లో అవుతుంది? ఇక్కడ ఈక్వెడారో అండ్ కొలంబియా అండ్ బ్రెజిల్ ని కవర్ చేస్తుంది ఈక్వేటర్. ఓకేనా? 0 degrees లాటిట్యూడ్. చూడండి, ఇంత డిస్టర్బెన్స్ లో కూడా మీకు చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఈక్వెడారో ఈ కంట్రీ, కొలంబియా కంట్రీ, బ్రెజిల్ కంట్రీ, ఈ మూడింటి నుండి ఈక్వేటర్ పాస్ అవుతా ఉంటది సౌత్ అమెరికాలో. ఓకేనా? 0 degree లాటిట్యూడ్ ఈస్ ఈక్వేటర్. ఓకేనా? అమెజాన్ రివర్ ఇక్కడ నుండి ఫ్లో అవ్వకుండా ఇక్కడికి వస్తుంది. ఈ ప్లేస్ the place where the river joins into another water body is known as the mouth of river. దాన్ని ఏమంటాం మనం? మౌత్ ఆఫ్ రివర్. దాని అర్థం ఏంటి? మళ్ళీ చూడండి, ఈ అమెజాన్ రివర్ ఇక్కడ నుండి వచ్చి ఈ పాయింట్ లో ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ లోకి కలిసిపోతుంది. అంటే ఒక వాటర్ బాడీ ఇంకో వాటర్ బాడీలోకి జాయిన్ అవుతుంది. ఏ ప్లేస్ లోనైతే ఒక వాటర్ బాడీ ఇంకో వాటర్ బాడీలోకి జాయిన్ అవుతుందో ఆ ప్లేస్ ని మనం ఏమంటాం? మౌత్ ఆఫ్ రివర్ అంటాం. అర్థమవుతుందా? మౌత్ ఆఫ్ రివర్. వెన్ ద ఇట్లా ప్లేస్ వేర్ రివర్ జాయిన్స్ into another water body is known as river's mouth. ఓకేనా? మౌత్ ఆఫ్ రివర్ అంటాం. ఓకేనా? ఈ పాయింట్ లో అమెజాన్ రివర్ అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోతుంది. ఆ ప్లేస్ ని మనం ఏమంటాం? మౌత్ ఆఫ్ రివర్ అని అంటాం. దాన్ని ఏమంటాం మనం? మౌత్ ఆఫ్ రివర్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ అమెజాన్ బేసిన్. ఒకసారి మళ్ళీ చూడండి, అమెజాన్ రివర్ ఒక వరల్డ్ లోనే లార్జెస్ట్ రివర్. లార్జెస్ట్ అంటే ఏంటి? లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని కవర్ చేస్తుంది.
లాంగెస్ట్ అంటే ఏంటి, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని కవర్ చేస్తుంది, తీసుకుంటుంది అంటే క్యారీ వస్తుంది, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని కవర్ చేస్తుంది, లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, దట్ ఈస్ లాంగెస్ట్ రివర్. ఓకేనా. వరల్డ్లోనే లాంగెస్ట్ రివర్ ఏంటి, నైల్. వరల్డ్లోనే లార్జెస్ట్ రివర్ ఏంటి, అమెజాన్. అమెజాన్ లైస్ ఇన్ సౌత్ అమెరికా, నైల్ లైస్ ఇన్ ఆఫ్రికా. ఓకేనా. అమెజాన్ రివర్ ఈక్విటోరియల్ రీజియన్లో ఫ్లో అవుతుంది. ఈక్విటోరియల్ రీజియన్ అంటే ఏంటి, ద రీజియన్ బిట్వీన్ ద 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్. ఓకేనా. ద రీజియన్ కవర్డ్ బిట్వీన్ ద 10 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్. ఈ లాటిట్యూడ్ అండ్ ఈ లాటిట్యూడ్ కి మధ్యలో ఉన్న రీజియన్ ఏమని ఈక్విటోరియల్ రీజియన్ అంటాం. ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకేనా. ఓకేనా. ఓకే. వెనిజులా, కొలంబియా, ఈక్వెడారో, పెరు, బొలివియా, బ్రెజిల్ ఈ పార్ట్ లో అమెజాన్ బేసిన్ ఫామ్ అవుతుంది. ఓకే. అమెజాన్ బేసిన్ ఫామ్ అవుతుంది అండ్ అమెజాన్ వెస్ట్ నుండి ఈస్ట్ కి ఫ్లో అవుతుంది. ఏ ప్లేస్ లోనైతే అమెజాన్ అట్లాంటిక్ ఓషన్ లోకి కలుస్తుందో ఆ ప్లేస్ ని మనం ఏమంటాం, మౌత్ ఆఫ్ రివర్ అంటాం. ఓకేనా. ద ప్లేస్ వేర్ రివర్ జాయింట్స్ ఇంటూ అనదర్ వాటర్ బాడీ. ఓకేనా. రివర్ ఇంకో వాటర్ బాడీలోకి కలిసే ప్లేస్ ని ఏమంటాం మనం, మౌత్ ఆఫ్ రివర్ అంటాం. అండ్ ఈక్విటర్, ఈక్వెడారో, కొలంబియా అండ్ బ్రెజిల్ నుంచి పాస్ అవుతుంది. అండ్ 10 degrees నార్త్ లాటిట్యూడ్ కొలంబియా అండ్ వెనిజులా నుంచి పాస్ అవుతుంది. అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్ పెరు, బొలివియా, బ్రెజిల్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ ఇన్కరెక్ట్ డ్రాయింగ్ ఉంది, బట్ పాసేజ్ మాత్రం పెరు నుంచి, బొలివియా నుంచి అండ్ బ్రెజిల్ నుంచి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ అమెజాన్ బేసిన్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ అనదర్ హెడింగ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దోస్ హూ ఆర్ ఇన్ ద 7th class ఆర్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ యూపీఎస్సీ అందరికీ షేర్ చేయండి. ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ and we will come up with the solutions. Okay friends, thank you.